నమస్తే, నేను ఆదిత్య. దేవరా రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపుగా 6 రోజులు అవుతుంది. మరి 6 రోజుల కలెక్షన్ ఏ విధంగా ఉంది అండ్ రానున్న రోజుల్లో కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. దేవరా మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 6 డేస్ అవుతుంది. ఈ 6 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, అండ్ రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకు అనంటే ఈ నెల 10వ తారీఖున రజనీకాంత్ గారి మూవీ రాబోతుంది. సో మరి ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఏమైనా ఉండబోతుందా ఈ కలెక్షన్స్కి? సో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవరా సో అది బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే అందరిలో ఉండేది. ఎందుకంటే మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు వచ్చినటువంటి మిక్స్డ్ టాక్ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బంది పెట్టింది, ఆందోళనకు గురి చేసింది డిస్ట్రిబ్యూటర్స్ కానీ బయర్స్ కానీ ఉండే. అయితే వాటినన్నింటినీ అధిగమించి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమేజింగ్ అని అనిపించే స్థాయిలోనే వచ్చినాయి. ఆల్మోస్ట్ 100 కోట్లకు దగ్గరగా షేర్ వచ్చింది, 48 కోట్లు వచ్చింది షేరే. సో దానికి అమ్మిందే 182+ కోట్లకి. దాని వాల్యూనే ఓవరాల్ థియేట్రికల్ వాల్యూనే వరల్డ్ వైడ్గా. సో 184 కోట్లు రేంజ్లో కనుక వస్తే సేఫ్ అయిపోతుంది ఈ సినిమా అనేది ఉంది. అయితే 6 రోజులు పూర్తి చేసుకుంది నిన్నటికి. ఈ రోజుతో వారం అవుతుంది, ఇది 7వ రోజు ఈరోజు. సో నిన్నటికి వరకు చూసుకుంటే 6 రోజుల కలెక్షను, సో ఏదైతే వరల్డ్ వైడ్గా ఇది అమ్మకాలు జరిగిందో దానికి మించి ఆల్రెడీ 10 కోట్ల రూపాయల ఎక్సెస్ వచ్చింది ఇప్పటికే షేర్. సో దాన్ని బట్టి ఈ సినిమా యావరేజీ ఇవన్నీ కూడా దాటేసింది, ఇక హిట్ రేంజ్కి వెళ్ళిపోయినట్టే. సో అందులోనూ మొదట మనం ముందే చూసాం ఓవర్సీస్లో ఫస్ట్ అన్నిటికంటే ముందు 3 రోజుల్లోనే, అందులోనూ నార్త్ అమెరికాలో 3rd డేనే బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది. సో హిందీ కూడా ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా మొత్తం ప్రాఫిట్లోకి వచ్చాయి. సో యాక్చువల్గా సీడెడ్ ఏరియా రాయలసీమ ఏరియా ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చి నిన్న ఆగింది. ఈ రోజుతో అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి రాయలసీమ ఏరియా కూడా ఈరోజు అది కూడా ప్రాఫిట్ జోన్లోకి వస్తూ ఉంది. సో ఇది అంటే మొత్తం అటు హిందీ కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వచ్చేసింది. వేరేజ్ మిగతా సౌత్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, అలాగే కేరళ, తమిళనాడు మాత్రం అంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాకపోతే అది 6 కోట్లకి అమ్మారు కాబట్టి ఇంకా కొంత రావాల్సి ఉంది, 2 కోట్ల పైనే ఇంకా రావాలి. అది వస్తుందా లేదా అనేది డౌట్ అయితే ఉంది. వేరే కర్ణాటక కూడా చాలా వరకు దగ్గరకు వచ్చేసింది. అది కూడా ఈ వీకెండ్ కల్లా లాభాల్లోకి వస్తుంది బ్రేక్ ఈవెన్ అయిపోయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాస్టీజ్గా మనకు వచ్చినట్టు ఫిగర్స్ ఒకసారి చూద్దాం ఒకసారి. సో తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 112 కోట్ల చిల్లరకి ఇది దీని వాల్యూ. సో ఇప్పటికే 119.5 కోట్లు వచ్చేసింది. అంటే 7 కోట్ల పైనే ఆల్రెడీ ఎక్సెస్ వచ్చింది. అందులో మేజర్ కంట్రిబ్యూషను నైజాం అనే చెప్పాలి, తెలంగాణ. సో ఇక్కడ 44 కోట్లకి అమ్ముడుపోతే, అంటే ఈయన కొంటే దిల్ రాజు ఇప్పటికే 48 కోట్లు వచ్చేసింది. సో దాన్ని బట్టి ఆయన మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నాడని చెప్పాలి. సీడెడ్ వచ్చి 22 కోట్ల వాల్యూ అనుకుంటే ఒక 10 లక్షలు మాత్రమే నిన్నటికి తక్కువ, అంటే 21.9 crores నిన్నే వచ్చింది షేర్ వాల్యూ. ఇక రిమైనింగ్ చూస్తే ఆంధ్ర మిగతా నెల్లూరు నుంచి విజయనగరం దాకా ఉండే 6 ఏరియాలు కలిపినటువంటి రిమైనింగ్ ఆంధ్ర ఏదైతే ఉందో అది 46 కోట్లకి అక్కడ అమ్మితే ఆల్రెడీ 49.5 కోట్లు వచ్చేసింది. సో మొత్తం అంతా కూడా తెలుగు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వచ్చింది. అందరూ కూడా ఆ ప్రాఫిట్స్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక కర్ణాటక చూస్తే 16 కోట్లకు గాను 14.5 కోట్లు వచ్చేసింది. ఇంకొక 1.5 కోట్లు వచ్చేస్తే అది కూడా అయిపోతుంది. నేను చెప్పినట్టు వీకెండ్ కల్లా అది అంతా అయిపోతుంది, అది కూడా లాభాల్లోకి వస్తుంది. ఇక తమిళనాడు ఒకటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాను కదా, అది 6 కోట్లకు గాను 3.7 వచ్చింది నిన్నటికి. సో ఇంకా 2.3 రావాల్సి ఉంది. అది కొంచెం కష్టసాధ్యంగా కనిపిస్తుంది, డౌట్ఫుల్గానే చెప్తున్నారు. కేరళ వచ్చేసి అది చాలా మైనర్ బిజినెస్ అయింది, 1 crore అయింది. అందులో 80 లక్షలు వచ్చేసాయి అంటున్నారు, ఇంకా 20 లక్షలు. సో ఒకవేళ పోయినా కానీ అతి తక్కువతోటే అక్కడ లాస్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ వచ్చేటప్పటికి 27 కోట్లకు గాను 31 కోట్లు వచ్చినాయి, 31 కోట్ల పైన వచ్చింది. సో ఆల్మోస్ట్ 4.5 కోట్లు అక్కడ లాభాల్లో ఉంది.
సో ఇది పరిస్థితి. హిందీ వచ్చి 20 కోట్లకు గాను ఆల్రెడీ 23.5 కోట్ల పైన వచ్చేసింది. సో అంతా కూడా లాభాలన్న ఉంది. సో ట్రెండ్ కూడా చూస్తే నిన్న గాంధీ జయంతి అనేది బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వరలబడిగా 5వ రోజు 10.5 కోట్లకు కొద్దిగా ఎక్కువ 10.66 crores మాత్రం వస్తే, అదే నిన్న గాంధీ జయంతి రోజు 15 కోట్ల పైన వచ్చింది. సో దానివల్ల నిన్న చాలా వరకు గెయిన్స్ రావటం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా మారింది. అట్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 182.25 కోట్ల బిజినెస్కి గాను టోటల్ ఇప్పటి వరకు కూడా 194 కోట్లు వచ్చాయండి. సో దీన్ని బట్టి చాలా పెద్ద విజయం తీసిగానే ఈ సినిమా పయనిస్తుందని చెప్పాలి. సో వేటయాన్ వచ్చిన 10వ తేదీ రేపు దసరా సందర్భంగా తెలుగులో అప్పటికీ కూడా కావాల్సిన థియేటర్లు దీనికి కట్టి పెడతారు కాబట్టి, ఈవెన్ ఒకవేళ వేటయాన్ రిలీజ్ అయ్యి దానికి మంచి టాక్ వస్తే, సూపర్ హిట్ టాక్ ఏదైనా వస్తే, అప్పుడు దేవర మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత లేదంటే 13వ తేదీ వరకు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. తద్వారా లాభాలు దండుకునే అవకాశం ఉంది. సో మొత్తం అందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా దేవర సాధిస్తున్నటువంటి ఈ కలెక్షన్లు ఇవి చూసి చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. సో యాక్చువల్గా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు దసరా సెలవులు కావడం, మొత్తం దేవాలయాల దగ్గర భద్రత దృష్ట్యా అంటే పోలీస్ ఫోర్సులు ఎక్కువగా అక్కడ కేటాయించాల్సి రావటం వల్ల వాళ్ళు అనుమతులు అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అక్కడ ఏపీలో కానివ్వండి. సో అదొక్కటే కొంచెం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలనే ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. మరి దసరా అయిపోయిన తర్వాత ఏమైనా దానికి ఆ ప్లానింగ్ ఏమైనా చేసే అవకాశం ఉంది. బహుశా గవర్నమెంట్లు కూడా అప్పటికి ఇవన్నీ అయిపోతుంది కాబట్టి, దసరా సందడి అయిపోతుంది కాబట్టి ఏమన్నా భద్రత విషయంలో పెద్దగా ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు కాబట్టి అప్పుడేమన్నా అనుమతులు లభించవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి. మొత్తానికైతే దేవర బాక్సాఫీస్ని గెలిచాడు. సో దేవర ముంగిట విజయం అనేది పాదాక్రాంతమైందని చెప్పాలి. థ్యాంక్స్.